అనుకున్నట్లుగానే ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి చైనా అడ్డుపుల్ల వేసింది. భారత్ను చేర్చుకునే విషయంపై ఎన్ఎస్జీలోని సభ్య దేశాలు రెండుగా విడిపోయిన సమయంలో ఏకాభిప్రాయం అవసరమంటూ మెలిక పెడుతోంది డ్రాగన్. ఎన్పీటీపై భారత్ సంతకం చేయకపోవడమే అడ్డంకి అంటోంది పొరుగు దేశం. అణు సరఫరాదారుల బృందం ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి అమెరికా మద్దతు ప్రకటించిన రోజుల వ్యవధిలోనే చైనా స్పందించింది. భారత్ చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న బీజింగ్ దీనిపై ఏకాభిప్రాయం అవసరమంటోంది. అతి సున్నితమైన అణు సాంకేతిక పరిజ్ఞానం సరఫరాను నియంత్రించే ఈ బృందంలో ఏ దేశాల్ని చేర్చుకోవాలనే దానిపై విస్తృత చర్చలు అవసరమని పేర్కొంది. అణువస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని దేశాలను ఎన్ఎస్జీలో చేర్చుకోవడంపై చాలా విభేదాలు ఉన్నాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అంటోంది. చైనానే కాకుండా న్యూజిలాండ్, టర్కీ, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా భారత్కు సభ్యత్వంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్కు సభ్యత్వం ఇస్తే పాకిస్తాన్కు ఇచ్చినట్లేనని వాదిస్తున్నాయి. ఈ నెల 24న సియోల్లో ఎన్ఎస్జీ ప్లీనరీ జరగనుంది. ఇందులో భారత సభ్యత్వంపై చర్చిస్తారు. నిర్ణయం అప్పుడే రాకపోయినా అమెరికా మాత్రం సభ్య దేశాల్ని తీవ్ర ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ఈ కూటమిలో భారత్కు చోటు దక్కితే అణ్వస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సరఫరాపై పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. సభ్యత్వం కోసం దేశాల మద్దతును కూడగట్టుకునేందుకు భారత్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశమవుతారు. ఎన్ఎస్జీలో భారత్కు మద్దతివ్వాలని కోరనున్నారు. భారత్ చైనాల మధ్య వివాదాల విషయంలో ఇటీవల రష్యా మధ్యవర్తి పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తోనూ భేటీ అవుతారు.